మన చిన్న చిన్న కంపెనీలు ఎందుకు సర్వనాశనం అయిపోతున్నాయో, ఎందుకు నష్టాల్లోకి వెళ్ళిపోయి ఆ కష్టపడి పైకి ఎదిగిన ఓనరు అప్పుల ఊబిలో కూలిపోయి ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయి కుటుంబాన్ని రోడ్డు పాలు వీధి పాలు పిల్లల్ని అనాథలుగా ఎందుకు మారుస్తున్నారో నాకు గత 11 సంవత్సరాలుగా పరిపూర్ణంగా అర్థమైంది. ఆడవాళ్ళకి జీతం రూపాయి తక్కువైతే రారు, కంటిన్యూగా పని ఉంటుంది, మంచి మంచి పొజిషన్ ఉంది. ఇక్కడ మంచిగా పని అవస్థలు లేకుండా ఆకలి చూసి కడుపు చూసి మనిషికి ఆరోగ్యం చూసి జాగ్రత్తగా చూసుకునే మనుషులు ఉన్నా సరే వీళ్ళు వాళ్ళ స్టైల్లోనే వాళ్ళ స్వలాభం వాళ్ళ స్వార్థంతోనే వీళ్ళందరూ పని చేసుకుంటారు తప్ప కంపెనీ మీద ప్రేమ కానీ ఓనర్ మీద అభిమానం కానీ నాకు ఇది మంచి జీతం ఇస్తుంది, మంచి పొజిషన్ ఇచ్చారు, అందరి మీద నాకు ఒక అజమాయిషీ లాంటిది కేటగిరీ ఇచ్చారు, నన్ను ఒక హైలైట్ చేశారు, అందరికంటే నాకు ప్రథమ స్థానం ఇచ్చారు అని ఎవ్వరూ ఆలోచించరు. ఎవరు ఆడదే ఏ రోజుకి ఆ రోజే ఇంట్లో ఆ కోటా బియ్యం వస్తే చాలు శుభ్రంగా తినేస్తారు. ఇక్కడ 400 300 వస్తాయి, ఇది తీసుకుని జలసా చేసుకుంటారు. అక్కడితో ఆగిపోద్ది జీవితం. పైకి ఎదగాలనే తపన తాపత్రయం. మన పిల్లల భవిష్యత్తు, మనం ఎలాగా ఇబ్బంది పడ్డా మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తుల కోసం త్యాగం చేసే తల్లిదండ్రులు అంటే జీరో నుంచి మొదలుపెట్టే వాళ్ళు చెప్తున్నాను, జీరో నుంచి మొదలుపెట్టే త్యాగం చేసే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది. అందుకే ఆ తక్కువ మంది ప్రపంచానికి ఆదర్శమవుతారు. ఉన్నారు అలాంటి మా మేధావులు తల్లిదండ్రులకు పాదాభివందనం. కానీ ప్రతి తల్లి తండ్రి బిడ్డల కోసం ఆలోచిస్తే ఏ ఒక్కరోజు సమయాన్ని వృధా చేయరు, కాలయాపన చేయరు. టైమ్ ఈజ్ మనీ అంటారు. నా పాలసీ అదే, టైమ్ ఈజ్ మనీ. ఇవాళ సర్వనాశనం అయిపోయి చిన్ని వ్యవస్థలు, చిన్న ఓనర్స్ కష్టపడి ఒక పెట్టి పైకెక్కి ఓ 4 మనుషులు పెట్టుకుంటే తీసుకొచ్చిన తర్వాత ఈ 4 మనుషులు ఏకమై ఆ కంపెనీ ఒక్కసారి సెలవు పెట్టేస్తారు, పెట్టరు. ఒకరోజు ముందుగా చెప్పండి అమ్మంటే ఒక్కరోజు కూడా చెప్పరు. ఉదయాన్నే 7ంటికి 7:30 ఫోన్ చేసి తెల్లారి ఉదయాన్ని మేము చెప్పాం కదా సార్ అంటారు. మేము ఎప్పుడు చెప్పారు? తెల్లారి ఉదయం చెప్తారు 7 గంటలకి, 7:30కి చెప్తే ఇక్కడ రేపటికి చేయవలసిన పని బాధ్యతలు కొన్ని పక్కన పెట్టుకుని ఉంచుకుంటాం. ఆ స్టాక్ ఎవరు కంప్లీట్ చేస్తారు? ఆ మెటీరియల్ ఎవరు కంప్లీట్ చేస్తారు? ఆ క్లీనింగ్లు అన్నీ ఎవరు చేసుకుంటారు? సీక్రెట్గా ఓనర్ తుడుచుకుంటాడా? 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా తుడుచుకోగలవు ఒంగుని. 30 ఏళ్ళ వయసులో మొదలెట్టిన వ్యాపారం 10-15 ఏళ్లలో స్థాయికి తీసుకెళ్ళామనుకోండి, ఆ 10-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ చీపురుచుకుని నడుము పడిపోయి రోడ్ల మీద తిరిగి లోడ్లు మోసి బండి మీద తిరిగి సంచులు వేసుకుని తిరిగి కార్ల మీద డ్రైవర్గా పనిచేసి బళ్ళ మీద సపోర్ట్గా వెళ్ళి సరుకు సప్లై ఇచ్చి ప్రతి ఓనర్ దగ్గర మాటలు పడి అప్పులు చేసి వడ్డీలు కట్టి నానా తిప్పలు పడి అవస్థలు పడి ప్రాణం మీదకు తెచ్చుకొని ఆసుపత్రుల పాలయ్యి యాక్సిడెంట్లు పాలయ్యి రక్తాలు కార్చి కన్నీరు కార్చి చెమట చిందించి ఇన్ని చేస్తే సింపుల్గా సెలవు అనేస్తారు ఒక్క మాటతోటి. అందువల్ల ఈ రోజున ప్రతి కంపెనీ మూతపడిపోతుంది. ప్రతి ఒక్కరు పైకి అంటే సొంత వ్యాపారం కదా, సొంతంగా పనివాళ్ళు లేకపోయినా కొంచెం చేసుకుంటే బాగుంటుంది అంటారు. ఎన్నాళ్ళు సొంతంగా చేయగలం? మనకు ఒక లైఫ్ స్టైల్ ఒక మెట్టు పైకి వచ్చిన తర్వాత కొన్ని పిల్లలు పెరుగుతారు, బాధ్యతలు పెరుగుతాయి, బయట మార్కెట్లో ఇవ్వాల్సిన స్టాక్ వాల్యూ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది. ఇవన్నీ చూసుకోకుండా చీపురించుకుని తుడుచుకొని గిన్నెలు తోముకొని సరుకు తయారు చేసుకుంటూ ఆ వయసులో మొదలెట్టాం హ్యాపీగా. ఈ వయసుకు వచ్చారు ఆ పనులన్నీ చేయగలమా? ఇప్పుడు ఎంతసేపు అప్పుడు ఫిజికల్గా వర్క్ చేసాం, ఇప్పుడు మెంటల్లీ వర్క్ చేయాలి, సైకలాజికల్గా ఎన్నో టెన్షన్లు ఉంటాయి. వీళ్ళకి జీతాలు తీయాలి, సెలవులు అంటారు, పండగలు వస్తే స్వీట్లు అంటారు, బట్టలు అంటారు. ఏడాది అయితే ఒక 5,000 10,000 బోనస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏడాది అయితే ఓ 10-20 జీతం పెన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు బాధ్యత కూడా ఉంటుంది కదా. ఈ బాధ్యత మాత్రం గుర్తురాదు. వీళ్ళ కడుపు నిండాలి, మా కడుపు ఎండిపోవాలి. మేము ఎలాగివ్వాలో రూపాయి జీతం పెంచివ్వాలన్నా ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొన్నాను, చాలా అనుభవం గడించాను. ఇదంతా కేవలం ప్రతి ఒక్క చిన్న సంస్థలో చిన్నగా మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు ఒక 25% దాటిన తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే అటు పెద్దదే కాదు ఇటు చిన్నదే కాదు, అవునంతేనా? అటు పెద్దదే కాదు ఇటు చిన్నదే కాదు. ఆ మధ్యస్థంగా ఉన్న వాటిని ఎలాగ మనం బిజినెస్ చేసి మనుషుల మీద ఆధారపడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగని 400-500 ఎక్స్పెక్ట్ చేస్తాం రోజుకి. ఎక్కడ తెచ్చిస్తాం? బయటికి వెళ్తే మార్కెట్లో ఆ పొట్లాన్ని ఆ ప్యాకెట్ని 20 రూపాయలకి ఇస్తావా 10 రూపాయలకి ఇస్తావా అంటారు. వీళ్ళు చూస్తే ఇక్కడ రోజుకి 400 ఇస్తావా, 450 ఇస్తావా, 500 ఇస్తావా, సంవత్సరం అయింది ఇంకో 100 పెంచుతావా? ఇవే
ఇంకా చిన్న చిన్న సంస్థలు పెంచుకుంటూ వెళ్తుంటే 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఏదో భరోసా ఇచ్చి పనిస్తామని మాలాంటి వాళ్ళు మేము చూస్తుంటే వీళ్ళు మొత్తం పిండేయాలి. డైరెక్ట్గా ఇక్కడ పట్టేసుకుంటే మొత్తం తాగేయచ్చు. నీకు రోజుకి ఒక 400 రూపాయలు ఇస్తున్నప్పుడు 350 రూపాయలు మేము అందిస్తున్నప్పుడు దానికి తగ్గ శ్రమే. జీతం తక్కువ ఉంటే తక్కువ పనే ఉంటుంది, ఎక్కువ జీతం ఉంటే ఎక్కువ పనే ఉంటుంది. ఇవన్నీ అంచనాలు వేసుకోకుండా మనుషుల్ని మేము నమ్మి వీళ్ళ మీద పనిచేస్తున్నారు, బాధ్యతగా ఉంటారులే అనుకుంటే సడన్గా ఫోన్ చేసి సెలవు అడిగితే ఏం తెలివితేటలు ఉపయోగిస్తారో ఒంట్లో బాగాలేస్తారు. ఫస్ట్ నిన్న బాగానే ఉన్నా కదా, ఈరోజు ఏమైందని అడుగుతాం కాబట్టి అది కుదరదు. కాబట్టి మా తాత చనిపోయాడు సార్, మా పెదనాన్న చనిపోయాడు సార్, మా పెద్దమ్మకి 70 ఏళ్ళ వయసు వచ్చింది సార్, హాస్పిటల్లో పిక్స్ వచ్చింది సార్, బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్నారు సార్. ఒక్క ఫోన్ కాల్, ఒక్క అబద్ధం జీవితాన్ని పాడు చేస్తుంది. నమ్మకాన్ని కోల్పోతున్నారు, ప్రేమాభిమానాలు పోతాయి. అబద్ధాలు చెప్పొద్దు అసలు. నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండాలా, నీతికి కట్టుబడి ఉండాలా, ధర్మంగా ఉండాలా. అడిగి తిని ఎంతైనా పెడతాడు, కానీ అబద్ధం ఆడితే తట్టుకోలేరు. ఎందుకంటే ఇక్కడ నలుగురు ఆధారపడి పని చేయాల్సిన పని పోయింది. వాళ్ళ స్టాక్ రా మెటీరియల్ ఉండిపోయింది. ఎవరు చేయాలి? 100 కేజీల ఒక మసాలా ఐటెం ఆగిపోయింది. ఇప్పుడు నేను నా మిస్సెస్ చేయాలి, నా పిల్లలు ఎక్కడ చేయగలం? పిల్లలు కాలేజీకి వెళ్ళారు, ఎలా చేయాలి? మేము ఎవరిని తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకురావాలి? మనుషులు అప్పటికప్పుడు వస్తే పని చేయడం వస్తుందా? మాకేమో ఆపరేషన్లు అయ్యి నడాలు పోయి కాళ్ళు ఇరిగిపోయి ఇన్ని అవస్థలు పడిన వాళ్ళు చేయగలమా? కంప్లీట్ పని చేయగలమా? ఎలాగా? వీళ్ళందరికీ మేము పక్కన పెట్టుకొని చక్కగా అన్ని సదుపాయాలు ఇచ్చి జాగ్రత్త, అమ్మ ఆరోగ్యం జాగ్రత్త, శుభ్రంగా చేసుకోండి, మీకు ఇగో ఇది తినండి, ఇది తాగండి, ఆరోగ్యం చూసుకోండి. నేను ప్రతి గంటకే ఫోన్ చేసి చెప్తాను, అందరితో మాట్లాడుతాను. కానీ జనం ఇలా లేరు. ఆ రోజు కడుపునిందా బస్. అందుకే కష్టపడి చెమటను కాదు రక్తం చిందించిన ప్రతి వాడు పైకెదుగుతున్నాడు. జస్ట్ కేవలం ఒంటి మీద అధిక చెమట కాదు, చిరు చెమట కూడా పట్టనటువంటి వ్యక్తులు ఆ కోట బియ్యంతో జీవితం సరిపెట్టుకున్నారు. అందుకే దేశం అభివృద్ధి చాలా తక్కువ ఉంది. కష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటారు. ఆ బీహార్ నుంచి వస్తున్నారు చాలామంది. ఆంధ్రాలో ఎక్కడ, రాజమండ్రిలో ఎస్పెషల్లీ అస్సలు చాలా హార్డ్ వర్క్ చేసి ఒంటికి చెమట పట్టే మనుషులు చాలామంది తక్కువ ఉన్నారు. ఇవాళ నేను గుడ్డులా కష్టపడి పనిచేస్తుంటే ఆ రూపాయి మిగిల్చడం కోసం ఎన్నో అవస్థలు పడుతున్నాం. సింపుల్గా తీసి పడేస్తాడు. ఎందుకు వస్తున్నాం? మనం పనికి వస్తున్నాం, దాన్ని న్యాయం చేయాలి. నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, పనిని దైవంలా భావించు, జీవితంలో పైకి ఎదుగుతామని వివేకానందుడు చెప్తే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఫలితం మన వెనకాల వస్తుందని చెప్తే అదే పాటించాను. ప్రతి పనిని నీతితోనూ నియమాలతోనూ నిబంధనలతోనూ నిబద్ధతతోనూ పనిచేశాను, సక్సెస్ అయ్యాను. కానీ ఈ వర్కర్స్ ఉన్నారే, ఈ వర్కర్స్ దగ్గర మాత్రం మనం ఏమాత్రం వాళ్ళ మీద బేస్ అయి పూర్తిగా ఉన్నామే, కంపెనీ మొత్తం సర్వనాశనం, లైఫ్ కొలాప్స్, ఇంకా ముందుకెళ్ళదు లైఫ్. జీవితంలో మొత్తం కంపెనీ మొదలైపోతుంది. ఇంకా ఎదగదు పైకి. ఈ 25%లోనే ఉంటుంది. నేను ఇది ఇంకా 25% అనుకుంటాను, 50లోకి రావాలి. స్మాల్ స్కేల్ అనుకున్నాం ఒకప్పుడు, అది ఇంకా మైక్రో స్కేల్, అది అంతే కదా, స్మాల్ స్కేల్. ఇది స్మాల్ స్కేల్. దీని నుంచి కొంచెం 50% వస్తే మిడిల్ చాలు. ఎంత కష్టపడతాం? మనిషి అన్నవాడు మనుషులం కదా, కుటుంబాలని, పిల్లల్ని, స్టాఫ్ని, వర్కర్స్ని, బయట జీతాలు తీసుకుని పనికి సరిగ్గా రాని వాళ్ళని అడ్వాన్స్లో పట్టుకుపోతారు. డబ్బు ఇచ్చాక మన పిల్లకాల చేతిలో ఉంటుంది, మనం అనుభూతులను అడుకోవాలి. అందుకని చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యాపారస్తులందరికీ నా మనవి, జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి. పనివారి మీద వర్కర్స్, స్టాఫ్ అంటాం కదా, ఇంగ్లీష్లో ముద్దుగా అంటాం స్టాఫ్, వర్కర్స్. ఒరిజినల్గా పనివారు, కానీ మనం అలా అంటామా? మన బిడ్డల్లో చూసుకుంటాం. మన స్టాఫ్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మి జాగ్రత్తగా రేపటి పనిని ఈరోజే చేయించుకొని క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకొని, ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తారో, ఎవరింట్లో ఎవరు ఎప్పుడు చనిపోతారో ఫోన్ చేసి ఫోన్ వచ్చి సెలవు అని చెప్తారో, ఒక అమ్మాయి రాకపోతే మిగతా 100 మంది సెలవు. ఏంటో ఒకరికొకరు ఫోన్ చేసుకుంటారు. వీళ్ళు 4 ఊర్ల నుంచి 4 ఇళ్లలోంచి వస్తారు, ఇక్కడికి వచ్చే ఫ్రెండ్స్ అవుతారు, వీళ్ళందరూ కలిపి ఏకమవుతారు, వీళ్ళందరూ కలిపి యూనిటీ అవుతారు. వీళ్ళ యూనిటీ అయ్యి ఫోన్ చేసుకుని ఒకరికొకరు ఫోన్ చేసుకుని మీటింగ్లు పెట్టుకుని మొత్తం కంపెనీ మీదకి నేను సెలవు నువ్వు నేను రావట్లేదు కదా, నువ్వు రాకే అంటారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేసి మనల్ని ఇబ్బంది పెడతారు. కానీ మనం తెలివిగా వ్యవహరించి కంపెనీని ఎదగడానికి
మన స్వయం శక్తే. ఊపిరున్నంత వరకు, రక్తం మరుగుతున్నంత వరకు చల్లారదు. 40 గట్టిగా పోటీ చేసినప్పుడు 50 ఏళ్ళు, ఆ తర్వాత ఎంతో కొంత చతికిలు పడతాం. ఈ లోపల 4 రూపాయలు పక్కన పెట్టుకుని నిదానంగా వెళ్ళడం మంచిది. కోట్లు కావాలి, 100 కోట్లు వ్యాపారం చేయాలి అని గాల్లో మెడలు కట్టేసి నీకన్నా మేము ఫ్యాక్టరీ పెట్టేస్తామని అనుకుంటే ఈ లోపల నువ్వు చేస్తే నాకు 4 యాక్సిడెంట్లు అయినాయి. ఒక నడుము ఆపరేషన్ అయింది. ఐదో ఆపరేషన్కి సిద్ధంగా ఉన్నాను. లోపల రాడ్లు తీయించుకోవాలి. వచ్చే సంవత్సరం 2026 లేదా 27 మా బాబుకి 10th అవుద్ది. ఆ 10th అయినా చేయించుకుందాం, ఈ 1 year కష్టపడదామని చేయించుకొని రాడ్లు తీయించుకొని మళ్ళీ నేను 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుని మళ్ళీ కాలు యథావిధి చేసుకున్నాక మళ్ళీ వచ్చి పని చేయాలి. ఎప్పటికి 5 ఆపరేషన్లు అయినాయి. ఇంకేం బతుకుతాం? ప్రతి ఒక్క చిన్న వ్యాపారస్తుడికి నేను ఇది సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తస్మాత్ వర్కర్స్ని నమ్మేటప్పుడు మన అనే మనిషిని, ఒక్క మనిషిని నమ్మండి. అలాగే నేను ఒక మనిషిని నమ్మాను. నిలబెట్టుకుంటే జీవితంలో బాగుపడతాను. అంతేగాని ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. శుభ్రంగా నేను పని చేయకూడదు. నేను అలా జమాషి నేను ఒక పెద్ద 10 మంది చేత పని చేయించుకుని దర్జాగా కూర్చోవాలి. ఇలా ఒంటి సుఖం చూసుకునే వాళ్ళు పనికిరారు. ఇది నాది, నా కంపెనీ, నా బాస్, నా సార్, నా మేడం, నేను 10 మందికి నేను పని చెప్తాను. నేను ఇక్కడ ఇది వాళ్ళు రాకపోతే నేనే చేసుకుంటాను. అంత ధైర్యంగా ఉండి అంత నిజాయితీ ఉన్న మనిషికి మనం ఎంతైనా పెట్టచ్చు. నమస్కారం.